హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనకి మనం ఫోన్‌పే యాప్ అనేది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఏంటంటే, మనం ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే వితౌట్ పాస్వర్డ్‌తో మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇలాంటి కండిషన్‌లో ఏంటంటే, మన ఫోన్ ఎవరికైనా ఇచ్చినప్పుడు సో మన ఫోన్‌పే యాప్ అనేది వితౌట్ పాస్వర్డ్‌తో ఉండడం ద్వారా సో ఆ ఫోన్‌పే అనేది ఓపెన్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా మనకు దాంట్లో సంబంధించి వ్యాలిడ్ బ్యాలెన్స్ ఉన్నా వేరే వాళ్ళు యూజ్ చేయడానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనము మన ఫోన్‌పే యాప్‌ని ఎవరు చూడకుండా మనం లాక్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మనకు ఫోన్‌పేలోనే ఒక చిన్న సెట్టింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనం స్క్రీన్ లాక్ ఆన్ చేసుకోవడం ద్వారా సో మనం ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆ లాక్ అయితే మనకు అడుగుతుంది. సో దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు సింపుల్‌గా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫోన్‌పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఫోన్‌పేలో మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత పైన మనకి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా. సో మీరు ఒకవేళ ఫోటో సెట్ చేసుకుంటే మీ ఫోటో డిస్ప్లే అవుతుంది. సో దాని పక్కన యువర్ లొకేషన్, ఇక్కడ మనకి ఈ ఫోటో సింబల్ దగ్గర మనం దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ ఏదైతే ఉందో మన ప్రొఫైల్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట, డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మనం చూస్తే మనకి ఎనేబుల్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఆఫ్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ఆన్ చేసుకుంటే మనకి పాస్వర్డ్ అనేది ఓకే అవుతుంది, స్క్రీన్ లాక్ అనేది మనకి అవుతుంది. ఒకవేళ మనం పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ పైన చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కూడా మనం స్క్రీన్ లాక్ కాకుండా డిఫరెంట్ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది మనకి ఎలా ఉంటుందని జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు నేను స్క్రీన్ లాక్ అయితే ఎనేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాప్ అనేది క్లోజ్ చేస్తున్నా. సో ఇందాక మనం చూస్తే యాప్ అనేది వితౌట్ పాస్వర్డ్తో అయితే మనకు ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తే పాస్వర్డ్ అనేది అడుగుతుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేయగానే మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది అనమాట. అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతుంది. సో నాకు ఫింగర్ ప్రింట్ అనేది ఉండడం ద్వారా నేను ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఫింగర్ ప్రింట్ మనం ఇచ్చిన తర్వాత మాత్రమే మన యాప్ అయితే ఓపెన్ అయింది. సో ఈ ఒక్క చిన్న సెట్టింగ్ మనం చేసుకోవడం ద్వారా ఏంటంటే మన ఫోన్‌పేని ఇతరుల దగ్గర నుంచి అంటే మన ఫోన్ ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా మనము ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మన ఫోన్‌పే అనేది వాళ్ళకి యాక్సెస్ అవ్వదు. సో ఈ విధంగా అయితే మనకి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో ఈ సెట్టింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ని సో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇంకేదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించి కూడా ఒక కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ మనం రెగ్యులర్గా చూడడం కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్.